హాయ్ అండి. అందరూ బాగున్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య మెట్రో వ్లాగ్స్. అలాగే ఇదిగోండి ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదిగోండి మా అమ్మగారు, మా మరదలు, మా మేనల్లుడు, మేనగోళ్ళు, నేను అందరం కలిసి వరిపిండి అప్పాలు చేసామండి. ఇదిగోండి ఈ గిన్నెడు వరిపిండి తీసుకున్నామండి. చాలా సరదాగా చేసామండి ఇవన్నీ కూడా. ఇదిగోండి ఒక పావు కేజీ పచ్చిమిరకాయలు, 2 కట్టలు కరివేపాకు, ఒక శనగపప్పు, ఒక గ్లాసు పెసరపప్పు, ఒక గ్లాసునండి. ఇవి 4 గంటల ముందు నానబెట్టేసుకుని ఉంచుకొని వాడదేవేసి ఉంచాలండి. ఈ వరిపిండి మనకి గిన్నె లెక్కెట్టుకున్నాం కదండి, ఈ గిన్నెకి వంతున్నర వాటర్ వేసుకొని గిన్నెలో ఉంచుకోవాలండి. ఇదిగోండి వంతున్న అంటే ఇన్ని వాటర్ పట్టేవండి, వంతున్నర వాటర్ పట్టవు. కానీ ఏంటంటే చల్లటి వాటర్ వేయకూడదండి దీంట్లో. ఓన్లీ వరిపిండి ఒకటే కాబట్టి ఒక్కబెట్టుకుంటాం అని అంటారండి. ఇలా అంటే వేడి నీళ్ళతో కలిపిందంటే ఒక్కబెట్టుకొని కలపడం అని అంటారండి. ఇదిగో వంతున్నర ఇలాగా రెడీగా పెట్టుకునండి. మిక్సీ జాలర్లో ఇలాగ ఒక పావు కేజీ పచ్చిమిరకాయలు, కళ్ళుప్పు కొంచెం వేసేసండి మిక్సీ పట్టేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇదిగోండి మనం ఇందాక వాటర్ వేసుకున్నాం కదండి గిన్నెలో, దాంట్లో సరిపడినంత కళ్ళుప్పు వేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే తర్వాత కూడా వేసుకోవచ్చండి, పర్వాలేదు. ఇది వాటర్లో కాబట్టి. ఇందాక వరిపిండి పల్లెల్లో వేసుకున్నాం కదండి, ఇదిగోండి శనగపప్పు అంతా కూడా మొత్తం ఇలా వేసేసుకోవాలండి. శనగపప్పు, పెసరపప్పు వేసేసుకోవాలండి. దీని తర్వాత పచ్చిమిరకాయల పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అలాగే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి. కొంచెం మీరు లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అవుతాయండి నా వీడియోస్. అలాగే ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. ఇదిగోండి శనగపప్పు, పెసరపప్పు వేసేసిన తర్వాత పచ్చిమిరకాయల పేస్ట్ కూడా మిక్సీ పట్టింది కదండి, ఇది కారం సరిపోతుందండి. ఉప్పు కూడా మనం పచ్చిమిరకాయ పేస్ట్లోని వేసుకున్నాం, అలాగే వాటర్లో కూడా వేసుకున్నాం కదండి. చూసుకుని మనం వేసుకోవచ్చండి దీంట్లో. ఈ ఉప్పు లాస్ట్లో చూసుకునండి, ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. వాటర్ అన్నీ వేయం కాబట్టి ఉప్పు అంతా దీంట్లోకి రాదు కదండి, అందుకు చూసుకొని వేసుకోవచ్చు. అలాగే కరివేపాకు, 2 కట్టల కరివేపాకు అన్నాను కదండి, శుభ్రంగా కడిగేసుకొని కరివేపాకు అది చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలండి. ఆకుల్ని అంటే అప్పాలి కదండి ఇవి. చిన్న చిన్నగా అయితే కరివేపాకు అన్నది తెలియకుండానే పిల్లలు స్నాక్స్లో కాబట్టి తింటారండి ఇష్టంగా, ఫ్లేవర్ బాగుంటుంది దీంట్లో. ఈ 2 కట్టల కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసేసి దీంట్లో వేసేసామండి. వేసేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసేయాలండి మొత్తం అంతా కూడా. ఉప్పు అయితే ఇప్పుడు ఏమీ వేయక్కర్లేదండి. ఇదిగోండి అంటే ఇందాక మనం ఎసరులో వేసుకున్నాం కదండి, అలాగే పచ్చిమిరకాయల పేస్ట్లో కూడా వేసుకున్నాం కాబట్టి ముందు ఏమీ వేయక్కర్లేదు. ఇదిగోండి బాగా కలిపేసుకోవాలండి మొత్తం అన్నీ కూడా. పాపం మా మరదలకైతే చెయ్యి అంతా మండిపోయిందండి, పచ్చిమిరకాయ పేస్ట్ కలిపింది కదండి, బాగా మండిపోయింది. తర్వాత బెల్లం నీళ్ళతో కడుక్కుంటే కొంచెం చల్లారుతుందని చెప్పానండి నేను. ఇదిగోండి ఈ వేడి నీళ్ళు మనకి గోరెచ్చకాయని కదండి, ఇదిగోండి ఈ వాటర్ దీంట్లో వేసేసి ఇలాగా మనం ముద్ద అయ్యే వరకు కూడా కలుపుకోవాలి. ఒకవేళ మనకి వాటర్, ఇదిగోండి మా అమ్మగారు కొంచెం ఎక్కువ వేసేసారు వాటరు, ఇది కొంచెం జార్ అయినట్టు అనిపించిందండి మాకు. అందుకని మళ్ళీ ఏం చేసామంటే మళ్ళీ కొంచెం వరిపిండి ఉంటుంది కదండి మనకి ఎక్స్ట్రా, ఆ వరిపిండి చిన్న గిన్నెతో 2 గిన్నెన్నర వేసామండి దీంట్లో. ఇదిగోండి చూసారా, వాటర్ వేయడంతో కొంచెం జారైపోయింది. ఓన్లీ వరిపిండే కాబట్టి మరీ జారైనట్టు అనిపించిందండి మాకు. చల్లారితే బిగిసిపోతుందండి ఇది వరిపిండి కాబట్టి, గట్టిదనం వచ్చేస్తాయి. ఇదిగోండి దీంట్లోనే కొంచెం అది స్కిప్ అయిందండి మీకు, గోరువెచ్చని ఆయిల్ కూడా దీంట్లో వేసుకోవాలండి. వెనపూస అయితే వెనపూస వేసుకోవచ్చండి. ఇదిగోండి 2 కప్పులు వేసామండి. అలాగే మేమైతే ఆయిల్ వేసామండి, మీరు వెనపూస కూడా వేసుకోవచ్చు దీంట్లో. ఇదిగోండి వరిపిండి ఇదిగోండి ఇలా రెడీ చేసుకోవాలండి బాగా. ఆ 2 కప్పులు వేసిన తర్వాత కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు ఉప్పరగా చూసుకోవాలి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే వేసేసుకోవాలండి. ఈ అప్పాలు చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి. కానీ వేయించడంలోనే ఉంటుందండి ఇదంతా కూడా. మనకి హైలో పెట్టేసుకుంటే మాడిపోయినట్టు అయిపోతాయండి. కానీ హైలో పెట్టకుండా సిమ్లో మీడియంలో పెట్టుకొని చేసుకోవాలండి. ఇది ఇంకా లూజ్గా ఉన్నదని కొంచెం ఇంకా పడుతుంది అత్తయ్య అనేసి చెప్పిందండి మా మరదలు మా అమ్మగారితో.
సరే అయితే అని ఇంకో 2 కప్పులు వేసాక కలిపాక మొత్తం ఇప్పుడు కరెక్ట్గా బాగా వచ్చిందండి. ఎందుకన్నా మంచిది కొంచెం వరిపిండి పక్కనే పెట్టుకోండి ఎక్స్ట్రా మీకు. నేను కప్పుల లెక్క చెప్తానండి మీకు. ఇదిగోండి ఒక కప్పు వరిపిండి అనుకోండి, అలాగే హాఫ్ కప్పు శనగపప్పు అలాగా అన్నీ కూడా కరెక్ట్గా మీకు మీకు పప్పులు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది ఉప్పు వేశారు చూసారా మా అమ్మగారు. ఇదిగోండి కప్పుల లెక్క అయితే శుభ్రంగా ఒక వరిపిండి ఒక గ్లాసుడు అనుకోండి, అలాగే గ్లాసు శనగపప్పు పెసరపప్పు 2 కలిపి అరకప్పు, అలాగే ఒక 6, 7 పచ్చిమిరకాయలు కల్లుప్పేసి మిక్సీ పట్టేసుకునండి మీరు. అది దీంట్లో కలిపేసుకుని జేంబగాన్ని కరివేపాకు కొత్తిమీర జీలకర్ర కూడా వేసుకోవచ్చు మీరు. ఇవన్నీ వేసేసుకొని అప్పాలు చేసుకునే విధానం చూపిస్తానండి. ఇదిగోండి ఇలా బాగా నలపాలండి మొత్తం. ఉప్పు ఆయిలు మొత్తం అన్నీ పచ్చిమిరకాయల పేస్టు పప్పులన్నీ కూడా ఒక చోటే ఉండకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది ఇలాగా బాగా నలిపేసి అంతా ఒక చోట పెట్టుకోకుండా, ఇప్పుడు వేడిగా ఉంటుంది కదండి, కొంచెం గోరెచ్చగా ఉంటుంది. ఇదిగోండి మా మరదలు ఉండ చేస్తుందండి. అయిపోయింది వదిన, ఇంకా ఇలా ఉండాలి అని చెప్పి చెప్తుందండి. అలా అయితే సరిపోతుందండి ఇంకా. కానీ పప్పులన్నీ కూడా ఒకే చోట ఉండకుండా మొత్తం అంతా కూడా అవ్వాలి. అందుకని ఇదిగోండి సగం ఇలా వచ్చిన తర్వాత సరే అని చెప్పేసి ఉప్పు చూసానండి నేను. ఉప్పు చూస్తే వేసిన తర్వాత సరిపోయిందండి, అంతా కరెక్ట్గా ఉంది. సరిపోయిందమ్మా ఇంకేసేయచ్చు అంటే ఇంకా అప్పాలు స్టార్ట్ చేశారండి. అది సగం పైగానే ఆ వేడి దాని మీద ఒక గిన్నెలో పెట్టేసి మూత పెట్టేసి ఉంచాలండి. మరి ఆరిపోయి బిగిసిపోద్ది వరిపిండి కాబట్టి. హాయ్ చెప్పు. ఇదిగోండి కనువది అంతా కూడా ఇలా పక్కన పెట్టాలండి. లైక్ చేయండి, ఇదిగోండి అలా పక్కన పెట్టేసి మొత్తం గిన్నెలో వేసేసి పక్కన పెట్టేసుకుని మనకు సరిపడా కొంచెం కొంచెం తీసుకుంటా ఉండలు చేసుకోవాలి. మా భార్గవి అంతా చెక్ చేస్తుంది అందరూ ఎవరు ఏం చేస్తున్నారని. అన్నిటిలోనే ఉండాలంటదండి. వాళ్ళ మా అమ్మగారు ఇద్దరు తిడుతున్నారు ఒక చోట కూర్చో కుదిరం కానీ. ఇదిగోండి ఉండలు చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలాగా అప్పాలు ఇది మిషను దీంట్లో పెట్టేస్తే చిన్న చిన్నగా వస్తాయండి. ఈ చపాతీలరుగా చేసుకోవచ్చు దీంతో, చాలా బాగుంటాయండి, ఈజీగా అయిపోతాయి. ఇదిగోండి మళ్ళీ నా చేతికి ఇచ్చి మళ్ళీ నేనేమో ఆయిల్లో వేయడం ఇలా చేసామండి. కొంచెం ఇలా అయితే ఇబ్బందిగా అనిపించింది. ఇంకెలా కాదు అని చెప్పేసి మా అమ్మగారు అయితే నువ్వే డైరెక్టర్గా వేసే దగ్గరికంట కొంచెం కూర్చొని ఇలాగ అప్పాలు నొక్కగానే ఇలాగా వేసేయచ్చు డైరెక్టర్గా అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ అయితే ఇలాగా వేసానండి నేను. చాలా బాగా వచ్చినాయండి. ఈ పిల్లలకి స్నాక్స్ ఓన్లీ వరిపిండే కాబట్టి చాలా టేస్టీగా, పిల్లలు కూడా ఈ చెకోడీలరుగా అంటారు కదండి, ఆ ఫ్లేవర్ వస్తాయండి. ఇవి చాలా బాగుంటాయండి. ఇదిగోండి ఇలా చేసుకుని పిల్లలకి స్నాక్స్ పెట్టుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా చాలా ఈజీగా అయిపోతాయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇదిగోండి ఇప్పుడు ఇలా అప్పాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి వేసేసుకునండి. మళ్ళీ ప్లేసులు మారిపోయామండి అందరం. చాలా సరదాగా జరిగిందండి. తర్వాత మా మేనల్లుడు కూడా చేశాడు. చాలా సరదాగా జరిగింది. మొత్తం మీద అందరి చేతులు పడ్డాయండి ఈ స్నాక్స్ చేయడానికి. మా అమ్మగారి ఇంటికాడ హాలిడేస్కి వెళ్ళామండి, ఉందామని ఒక వారం రోజులు వెళ్తే. ఈ వారం రోజుల్లో ఒక్కో వెరైటీలాగా ఇలా అన్నీ చేసుకున్నామండి కొన్ని. ఇదిగోండి అప్పాలన్నీ ఇలాగా తిరిగేసుకుని కొంచెం వేగినవి ఉంటాయి కదా, అవన్నీ తిరిగేసుకొని ఇలా చేసుకోవాలి. ఇదిగోండి ఇంక ఇలా కాకూడదు అనేసి ఇబ్బంది అవుతుందని ఇంక డైరెక్టర్ మా మరదలు పొయ్యి దగ్గరికి వచ్చేసి ఇంకా డైరెక్టర్ అలా వేసేసిందండి. చాలా బాగా వచ్చినాయండి. అసలు ఎరగను కూడా ఎరగలేదండి ఒకటి కూడా. ఇదిగోండి అసలు మరి వరిపిండే కదా ఇలా తీయగానే ఎరిగిపోతాయేమో అని నాకు కొంచెం డౌట్ ఉండేదండి, కానీ అసలు ఎరగలేదు. మనకి ఆయిల్ కూడా వేయడం వల్ల చక్కగా పొంగినవి చాలా బాగున్నాయండి. ఇలా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉన్నాయి. పచ్చిమిరకాయల పేస్టు అంతా కూడా కరెక్ట్గా సరిపోయిందండి మనకి. ఇదిగోండి ఆయిల్ ఇది ముద్ద చేసిన తర్వాత ఉండలు చేసిన తర్వాత ఉండకి కూడా ఆయిల్ పక్కన ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకుని ఆ ఉండకి ఆయిల్ రాసుకుని ప్రెస్ చేసుకుంటే మనకి ఈజీగా వస్తాయండి. ఇదిగోండి ఇలాగా మొత్తం మళ్ళీ ఇటు కూర్చున్నామండి. ఇలా కూర్చొని మా అమ్మగారేమో ఉండలు చేశారు, మేమేమో ఇలాగా నేను తిరిగేసానని నాకు కొంచెం కష్టం అనిపించింది పొయ్యి దగ్గర. ఇదిగోండి మళ్ళీ నేను ఉండలు చేయడానికి ఇలా వచ్చేసానండి. పక్కకు వచ్చి నేను ఇంక ఉండలు ఒకే సైజులో చేసేసానండి. కొంచెం పిండి తీసుకోవాలండి. ఎక్కువ పిండి తీసేసుకుని ఒకసారి
మొత్తం అంతా బయట పెట్టేస్తే వరిపిండి కదండి, మళ్ళీ చెప్తున్నాను, గట్టిపడిపోద్దండి. ఇది మళ్ళీ గట్టిపడిపోయిందంటే మళ్ళీ వాటర్ వేసి కలిపినా, మీరు గోరువెచ్చని నీళ్ళు వేసినా అది ఏమవుతుందంటే చప్పదనం వచ్చేది, పచ్చిమిరకాయ సరిపోదు, ఉప్పు సరిపోదు, అలా చాలా ఇబ్బంది అవుతుంది. అది ఏం చేసుకోకుండా మీరు ఇలా చక్కగా ఒక బాక్స్లోకి వేసేసుకుంటే మీరు లాస్ట్ చేసే వరకు కూడా అది గోరువెచ్చగానే ఉందండి పిండి ఉక్కబెట్టిన అలా. ఇదిగోండి అన్నీ ఇలా వేపుకొని ఇలా రెడీగా పెట్టుకోవాలి. ఇదిగో మా అమ్మగారు హాయ్ చెప్తున్నారండి. మా అమ్మగారు కూడా అసలు ఎంత పని చేస్తారంటే అసలు అంత యాక్టివ్గా చేస్తారండి. నాకు లేదండి అసలు ఆ యాక్టివ్నెస్ అంతా. ఇదిగోండి మా మరదలు మా అమ్మగారు ఇద్దరు కలిపి ఇలా వేపారు. నేనేమో ఇలాగా ఉండలు చేసి రెడీగా ఒకే సైజులో పెట్టానండి. ఇలా చేసామండి అందరం కూడా. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. స్నాక్స్ చాలా బాగున్నాయండి ఇవి. ఇది ఆయిల్ మనం వేసిన ప్యాకెట్ ఉంటుంది కదండి, ఆయిల్ ప్యాకెట్టే కట్ చేసేసుకొని దీనికి ఇలా కవర్కి ఆయిల్ రాసుకుంటా ఉండకి ఇలా ప్రెస్ చేసుకుంటే వచ్చేస్తున్నాయండి. చాలా ఈజీగా వచ్చేస్తున్నాయండి. చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా. అలాగే మొన్న షార్ట్లో కూడా పెట్టాను కదండి గవ్వలు, అదే రోజు చేసామండి. తర్వాత గవ్వలు కూడా అది కూడా కొలతలతో చెప్పాను, చాలా బాగున్నాయి. ఇదిగోండి మా మేనల్లుడు కూడా లాస్ట్లో ఇంకొచ్చి అంతా అయిపోయింది అత్తయ్య, చాలా బాగా చేశాను నేనే అంతా కదా అని బిల్డప్ ఎత్తున్నాడు. అదిగే నేను అన్నానండి, నేను కాదని ఇద్దరు చెప్తున్నారు. అలాగే ఇంతవరకు చూసి స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్